Hello, good morning, students. So, last extra class lo manaki base width of the elementary profile dam వరకు అయిపోయింది మనకి. ఓకేనా? సేమ్ దాంట్లో మనకి మన దాంట్లో ఏమేమి క్యాలిక్యులేట్ చేసాం మనం, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది డ్యామ్ అండ్ వాటర్ ప్రెజర్ అండ్ అప్రూఫ్ ప్రెజర్ వరకు మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ అనేది మనం డినోట్ చేసుకున్నాం. ఓకేనా? అదే సేమ్ ప్రొసీజర్లో మనకి నెక్స్ట్ బేస్ విడ్త్ విత్ నో టెన్షన్ బేస్ చేసుకొని మనకి ఫార్ములా అనేది ఎలా డెరైవ్ చేస్తాం అనేది మనకి ఇచ్చాడు. చూడండి, బేస్ విడ్త్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రొఫైల్. ఓకే, ద బేస్ విడ్త్ ఆఫ్ ద ఎలిమెంటరీ ప్రొఫైల్ ఈజ్ టు బి డిటర్మైన్డ్ అండర్ ఫాలోయింగ్ క్రైటీరియా. ఓకేనా? అండర్ ఫాలోయింగ్ క్రైటీరియా. ఫస్ట్ వన్ దీంట్లో ఏం కనుక్కుంటున్నాం, బేస్ విత్ నో టెన్షన్ బేసిస్. ఓకేనా? మన టెన్షన్ బేసిస్ అనేది కాకుండా బేస్ విడ్త్ అనేది ఎలా జరిగిద్ది, ఆ బేస్ విడ్త్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా అనేది ఎలా డెరైవ్ చేసుకుంటాము. ఓకేనా? ఇది డెరివేషన్. చూడండి, వెన్ ద రిజర్వాయర్ ఈజ్ ఎంటీ. ఓకేనా? రిజర్వాయర్ ఈజ్ ఎంటీ ఫర్ నో టెన్షన్ టు డెవలప్ ద రిజల్టెంట్ షుడ్ యాక్ట్ ఎట్ ద ఇన్నర్ థాట్ పాయింట్ ఏ. ఓకేనా? ఏమంటున్నాడు మనకి, నో టెన్షన్ టు డెవలప్ ద రిజల్టెంట్ షుడ్ యాక్ట్ ద ఇన్నర్ థాట్ పాయింట్ ఏ. ఓకేనా? ఇన్నర్ థాట్ పాయింట్ ఏ అంటే మనకి ఎక్కడ ఉంది, ఇదిగో చూడండి. ఇన్నర్ థాట్ పాయింట్ అంటే మనకి ఈ డామ్ ఎలిమెంటరీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఉంది కదా, దాంట్లో మనకి ఏ పార్ట్ అనేది ఎక్కడ ఉంది. ఓకేనా? ఏ పార్ట్ అనేది 1/3 పొజిషన్లో ఉంది. ఓకేనా? అదే చెబుతున్నాడు. ఫర్ ద ఫుల్ రిజర్వాయర్ కండిషన్ let R be the resultant of all forces acting on the dam. ఓకేనా? రిజర్వాయర్ అనేది మనం ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు లెట్ ఆర్ బి ద రిజల్టెంట్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది డ్యామ్. చూడండి, మనకి ఆర్ అనేది ఎక్కడ మెన్షన్ అయింది మనకి, చూడండి 1/3 పొజిషన్లో మనకి స్లోప్ అనేది మెన్షన్ అయింది కదా, ఆ స్లోప్ అనేది మెన్షన్ అయిన కాడ మనకి ఆర్ అనేది డినోట్ చేసాం. చూడండి, ఆ ఆర్ వచ్చేటప్పుడు మనకి ఫుల్ రెసిస్టెన్స్ అంట. ఓకేనా? resultant of all forces acting on the dam. Okay, the resultant R must pass through the outer middle. Okay, outer middle third point B. ఓకేనా? ఆర్ అనేది మనకి ఎక్కడ మెన్షన్ అయింది, ఆర్ అనేది ఎక్కడ పాస్ అయింది మనకి, అవుటర్ మిడిల్ థర్డ్ పాయింట్ ఆఫ్ బి. ఓకేనా? మనకి బి పాయింట్ ఉంది కదా, స్మాల్ బి పాయింట్ ఉంది కదా, ఆ స్మాల్ బి పాయింట్కి అవుటర్ పాస్ అంటే, అవుటర్ పాస్ అంటే మనకి ఎలిమెంటరీ ప్రొఫైల్కి వాటర్ అనేది పాసింగ్ ఎలా అయింది మనకి, టాప్ ఆఫ్ ది క్రస్ట్ లెవెల్ నుంచి మనకు వాటర్ పాసింగ్ అనేది జరిగింది కదా, అలాగే ఈ సేమ్ మనం ఈ మిడిల్ థర్డ్ పోర్షన్లో తీసుకున్నప్పుడు ఈ ఆర్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది మనకి అవుటర్ పాయింట్ ఆఫ్ బి నుంచి మనకి డౌన్వర్డ్ జరిగింది. ఓకేనా? ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీ ఈస్ B/6. ఓకేనా? ఎసెంట్రిసిటీని మనం ఈతో డినోట్ చేస్తాం, స్మాల్ ఈతో. ఓకేనా? స్మాల్ ఈతో డినోట్ చేస్తాం. అది మనకు ఎసెంట్రిసిటీ కావాలంటే B/6 ఇంటూ B/6 ఆర్ B/6 ఇంటూ స్మాల్ రో, సారీ దాన్ని రోతో డినోట్ చేస్తాం, ఈ కాదు రో. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు రో. ఓకే, when the resultant R passes through the point B, therefore taking the moment of all forces about B and equating it to 0, we get P pressure into H/3. H అంటే మనకి ఎక్కడ చూడండి, బ్యాక్ సైడ్కి డ్యామ్ స్ట్రక్చర్కి బ్యాక్ సైడ్ మన ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది కదా, ఆ ప్రెజర్ అనేది ఎంతవరకు యాక్ట్ అవుతుంది మనకి, హైట్ మన డ్యామ్ స్ట్రక్చర్ హైట్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు మనకి ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా? P ఇంటూ H/3 అంటే మనకు 1/3 పోర్షన్. ఓకేనా? 1/3 పోర్షన్ వరకే మనం ఓన్లీ ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా ఎలిమెంటరీ ప్రొఫైల్. H/3 ఓకే, మైనస్ W ఇంటూ B/3. W ఇంటూ B/3 అంటే మనకి W అనేది ఎక్కడ ఉంది, వెయిట్. ఓకేనా? మనకి ఏ పాయింట్ కాడ మనకి పాస్ అవుతుంది చూడండి, 1/3 పోర్షన్లో ఏ పాయింట్ మీద మనకి W వెయిట్ అనేది మనకి యాక్ట్ అవుతుంది, W ఇంటూ B/3. ఓకేనా? B/3 అంటే మనకి ఎలిమెంటరీ ప్రొఫైల్కి స్టార్టింగ్ పాయింట్ హీల్ పాయింట్ టు ఏ పాయింట్ వరకు ఉన్న పోర్షన్ మనం B/3 పోర్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? B/3 పోర్షన్ అంటే 1/3 పోర్షన్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? నెక్స్ట్ కింద
P into H by 3 equals to W into P into H by 3 equals to W into B by 3. ఓకేనా? therefore చూడండి దాన్ని ఎలా రాసుకుంటాం మనం, WH స్క్వేర్, ఓకేనా, WH స్క్వేర్ బై 2 ఇంటూ H by 3. ఓకేనా? చూడండి P ఇంటూ H by 3 అనేది మనం ఎలా రాసుకుంటాం, WH స్క్వేర్ బై 2 ఇంటూ H by 3. 1 minute. చూడండి మనం P అంది కదా, P అనేది మనకి ఇక్కడ వాటర్ ప్రెషర్లో ఏమైంది, P ఈక్వల్స్ టు WH స్క్వేర్ బై 2 అయ్యింది. ఓకేనా? P అంటే మనకి WH స్క్వేర్ బై 2. ఓకేనా? అండ్ H by 3 వచ్చేటప్పుడు మనకి H by 3 లాగానే ఉండిద్ది. ఓకేనా? ఈక్వల్స్ టు W అంటే మనకి పైన ఫార్ములా సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద డ్యామ్ లో ఏమన్నా W వచ్చేటప్పుడు వెయిట్ ఆఫ్ ది డ్యామ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్. ఓకేనా? అది వెయిట్ ఆఫ్ ది డ్యామ్కి మనం. ఓకేనా? W అంటే మనం ఆ ఫార్ములా రాసుకుంటాం. అండ్ B by 3 అంటే సేమ్ B by 3నే ఉండిద్ది. ఓకేనా? చూడండి మనకి W అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న W అండ్ రైట్ సైడ్ ఉన్న W క్యాన్సిల్, అండ్ ఇటు రైట్ సైడ్ ఉన్న 2 అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న బై 2 మనకి క్యాన్సిల్. నెక్స్ట్ హెచ్ వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న H అండ్ రైట్ సైడ్ ఉన్న H క్యాన్సిల్. 3 వచ్చేటప్పటికి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 అండ్ 3 క్యాన్సిల్. ఓకేనా? మొత్తం పోతే మనకి ఏం మిగిలింది, H స్క్వేర్ ఈక్వల్స్ టు B స్క్వేర్. B ఇంటూ B ఉంది కదా, B ఇంటూ B అంటే B స్క్వేరే కదా, B ఇంటూ B ఇంటూ G. ఓకేనా? మనకు మిగిలింది అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? చూడండి ఆ ఫార్ములాని ఎలా రాసుకుంటాం, మనకి బేస్ కావాలి కాబట్టి మనకి B స్క్వేర్ ఈక్వల్ టు H స్క్వేర్ బై G. ఓకేనా? దాన్ని ఎట్లా రాసుకుంటాం మనం, B ఈక్వల్స్ టు స్క్వేర్ ఏమైద్ది మనకి, స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే ఏమైద్ది మనకి రూట్ అయింది, రూట్ ఆఫ్ H స్క్వేర్ బై G ఈక్వల్స్ టు H బై రూట్ G. ఓకేనా? ఈ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయింది. ఓకేనా? అప్పుడు ఏమైంది మనకి B ఈక్వల్స్ టు H బై రూట్ G అయింది. ఓకేనా? అది మనకి బేస్ విడ్త్ ఆఫ్ ది నో టెన్షన్ బేసిస్ కి ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ప్రాక్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ద గ్రావిటీ డ్యామ్. ఓకేనా? ప్రాక్టికల్ ప్రొఫైల్ డయాగ్రామ్ చూడండి ఎలా ఉందో. మనకి ఈ డ్యామ్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఇచ్చాడు, దానికి వచ్చేటప్పుడు మనకి పైన గేట్స్ అనేది ఇచ్చాడు, గేట్స్ అండ్ దానికి క్రస్ట్ గేట్స్ అంటారు దాన్ని. ఓకేనా? క్రస్ట్ ఆఫ్ ది స్పిల్వే. నెక్స్ట్ ఆ క్రస్ట్ గేట్స్ కింద ఉండే పోర్షన్ మన స్పిల్వే పోర్షన్, అది క్రస్ట్ ఆఫ్ ది స్పిల్వే. అండ్ పైన గేట్స్ ఏమో మనం క్రస్ట్ గేట్స్ అంటాము. అండ్ టాప్ పొజిషన్ లో వచ్చేటప్పుడు మనకి రోడ్ లెవెల్. అండ్ FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే మనకి గేజ్ పాయింట్, మనకి రివర్ సైడ్కి రివర్కి మనకి బ్యాక్ సైడ్ రివర్ గేజింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ రివర్ గేజింగ్ పాయింట్ వరకు ఉన్న పోర్షన్ మనం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? అండ్ మిడిల్లో మనకి డ్రైనేజ్ గ్యాలరీస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా? క్రాస్ డ్రైనేజ్ గ్యాలరీస్ అంటే. ఓకేనా? చూడండి కింద ఏమన్నాడు, ద ఎలిమెంటరీ ప్రొఫైల్ ఆఫ్ ఏ గ్రావిటీ డ్యామ్ ఈజ్ ఓన్లీ ఏ థియరిటికల్ ప్రొఫైల్. ఓకే, ద ఎలిమెంటరీ ప్రొఫైల్ ఆఫ్ ఏ గ్రావిటీ డ్యామ్ ఈజ్ ఓన్లీ ఏ థియరిటికల్ ప్రొఫైల్. ఎలిమెంటరీ ప్రొఫైల్ ఆఫ్ ఏ గ్రావిటీ డ్యామ్ అనేది మనకి ఓన్లీ థియరిటికల్ ప్రొఫైల్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుందంట. ఓకే, సచ్ ప్రొఫైల్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకేనా? మనకి ఈ ప్రొఫైల్ వచ్చేటప్పటికి, ఓకేనా, ఈ థియరిటికల్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి మనకి కొన్ని ఫాలోయింగ్ కండిషన్స్లో మనకి పాసిబుల్గా ఉండదంట. అవి ఏమేంటి, స్పిల్వే క్రస్ట్ గేట్స్, టాప్ విడ్త్ ఆఫ్ ది రోడ్డు, సరే చూడమ్మా దీంట్లో మనకి సమ్ ప్రొవిజన్ పాయింట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా? ఈ డయాగ్రామ్ మెన్షన్ చేసిన పాయింట్స్ చూడండి, స్పిల్వే క్రస్ట్ గేట్స్, అండ్ సెకండ్ వన్ టాప్ విడ్త్ ఆఫ్ అవర్ రోడ్, అండ్ థర్డ్ వన్ ఫ్రీ బోర్డ్. ఓకేనా? అండ్ ఫోర్త్ వన్ డ్రైనేజ్ గ్యాలరీస్. ఫ్రీ బోర్డ్ మీన్స్ ఫ్రీ బోర్డ్ మీన్స్ మనకి
వాటర్ పాసింగ్ కండిషన్కి మనకి ఎక్కడంటే ఈ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంది కదా, ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి అండ్ మ్యాక్సిమం రిజర్వాయర్ లెవెల్కి బిట్వీన్లో ఉండిద్ది. ఓకేనా, చూడండి ఈ పాయింట్స్ అనేది. నెక్స్ట్ పారా, డ్యూ టు దీస్ ప్రొవిజన్స్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఫాల్స్ అవుట్ సైడ్ ద మిడిల్ థర్డ్ ఆఫ్ ది బేస్ ఫర్ ద రిజర్వాయర్ full and empty condition. Subsequently tension develops at the base. ఓకేనా, ఏమంటున్నాడు, డ్యూ టు దీస్ ప్రొవిజన్స్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఫాల్స్ అవుట్ సైడ్ ద మిడిల్ థర్డ్ ఆఫ్ ది బేస్ ఫర్ రిజర్వాయర్ ఫుల్. ఓకేనా, మనకి రిజర్వాయర్ అనేది ఫుల్ ఆర్ ఎంటీ కండిషన్స్లో ఉన్నప్పుడు మనకి మిడిల్ థర్డ్ పోర్షన్లో మనకి ప్రెజర్ అనేది ఎక్కువ యాక్ట్ అయింది. ఓకేనా, అవుట్ సైడ్ నుంచి మనకి ప్రెజర్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎక్కువగా యాక్ట్ అయింది. ఓకేనా, సబ్సిక్వెంట్ టెన్షన్ డెవలప్ అయ్యేది బేస్. అలా వచ్చినప్పుడు ఆ రిజల్టెంట్ ఫోర్స్ అనేది మనకి యాక్ట్ అయినప్పుడు ఏమైంది, మనకి సబ్సిక్వెంట్లీ టెన్షన్ డెవలప్స్ ఆన్ ది బేస్. మనకి బేస్ డ్యామ్ స్ట్రక్చర్కి బేస్ వచ్చేటప్పటికి మనకి టెన్షన్ డెవలప్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయి అంట. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దీస్ ద బేస్ విత్ ఇంక్రీజ్ ఆన్ ద అప్స్ట్రీమ్ సైడ్ ఇన్ ద ప్రాక్టికల్ ప్రొఫైల్. ఓకే, ఈ బేస్ అనేది మనకి టెన్షన్ డెవలప్ కాకుండా ఉండాలి అంటే ఏమన్నాడు, మన బేస్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయమంటున్నాడు ఎక్కువ. అంటే బేస్ విడ్త్ ఇంక్రీజ్ చేయడం అంటే డ్యామ్ స్ట్రక్చర్ అనేది మనం నారో స్పేస్లో ఉండేటట్టు మనం డ్యామ్ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం. అండ్ ఆన్ ద అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది ప్రాక్టికల్ ప్రొఫైల్. అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది ప్రాక్టికల్ ప్రొఫైల్ అంటే మనకి గ్రావిటీ డ్యామ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఈ డ్యామ్ స్ట్రక్చర్కి అవుట్ సైడ్న, ఓకేనా, అప్స్ట్రీమ్ సైడ్న మనకి బేస్ విడ్త్ అనేది మనకి ఇంక్రీజ్ చేసుకోమంటున్నాడు. ఓకేనా, ద ప్రాక్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ద గ్రావిటీ డ్యామ్ ఈజ్ ఎ ట్రెపిజియం. ఓకేనా, ఈ ప్రాక్టికల్ ప్రొఫైల్ ఆఫ్ గ్రావిటీ డ్యామ్ వచ్చడం మనకి ఏ షేప్లో ఉండిద్ది అంటున్నాడు, ట్రెపిజాయిడల్ సెక్షన్లో ఉండిద్ది అంటున్నాడు. ఓకేనా, చూడండి, టాప్ విడ్త్ ఏరియా ఏ ఈక్వల్స్ టు √h. ఓకేనా, టాప్ విడ్త్ వచ్చేటప్పుడు మనకి ఎంత, √h అంటున్నాడు. ఓకే, ఫ్రీ బోర్డ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది వేవ్. ఓకేనా, మనకి వేవ్స్ ఉంటాయి కదా, ఆ వేవ్స్ యొక్క హైట్ ఇంటూ 1.5. ఓకేనా, 1.5 టైమ్స్ ఆఫ్ హైట్ ఆఫ్ ది వేవ్ ఆర్ 3/2 ఇంటూ HW ఆర్ 3/2 ఇంటూ H ఇంటూ W, హైట్ ఇంటూ వెయిట్, స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్. కానీ హైట్ ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ వేస్తే మనకి ఈ ప్రాక్టికల్ ప్రొఫైల్ యొక్క ఫ్రీ బోర్డ్ లెవెల్ అనేది మనకు వచ్చింది. ఓకే, and next topic is drainage galleries. Okay, drainage galleries means galleries are the horizontal openings provided in the body of the dam. ఓకేనా, ఈ డ్రైనేజెస్ అనేది మనకి హారిజాంటల్ ఓపెనింగ్స్ తో ప్రొవైడ్ అయ్యి ఉంటాయి మనకి డ్యామ్ స్ట్రక్చర్లో. ఇది ఒక పార్ట్. ఓకేనా, బాడీ ఆఫ్ ది డ్యామ్. ఓకేనా, ఈ డ్యామ్ స్ట్రక్చర్లో మనకి బిలో ద బేస్ లెవెల్లో మనకి ఈ హారిజాంటల్ ఓపెనింగ్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాయి. వీటిని మనం డ్రైనేజ్ గ్యాలరీస్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, దే మే రన్ ఇన్ లాంగిట్యూడినల్ ఆర్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్స్. ఓకే, దే మే రన్ ఇన్ లాంగిట్యూడినల్ ఆర్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్స్. ఈ వచ్చే లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్స్లో ఫ్లో కండిషన్ అనేది జరిగింది క్రాస్ డ్రైనేజెస్కి. ద సైజ్ ఆఫ్ ద గ్యాలరీ డిపెండ్స్ పాండ్. ఓకేనా, మనకి ఈ సైజ్ అనేది ఎలా ఉండిద్ది అంటున్నాడు, డిపెండ్స్ అపాన్ ద పాండ్. ఓకేనా, పాండ్ యొక్క మనకి ఏరియా అనేది ఎంత ఉండిద్దో అంత ఏరియా అనేది మనం ఈ డ్రైనేజ్ గ్యాలరీస్కి యూజ్ చేస్తాం. ఎక్కడ, డ్యామ్ స్ట్రక్చర్స్లో. ఓకేనా, ద సైజ్ ఆఫ్ ద డ్యామ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. చూడండి, సైజ్ ఆఫ్ ద డ్యామ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ to intercept and drainage of the water seeping through the body of the dam. Okay, to intercept and drain off the water seeping through the body of the dam. Okay, na water seeping అంటే మనకి డ్రైనేజ్ గ్యాలరీస్ లో మనకి ఏమైంది, వాటర్ సీపింగ్ అనేది జరిగిద్ది.
ఓకే, డ్రైనేజ్ గ్యాలరీస్ వల్ల ఈ వాటర్ సీపింగ్ అనేది మనకి ఎక్కడ జరిగింది, డ్యామ్ స్ట్రక్చర్స్లో, బాడీ ఆఫ్ ద డ్యామ్ స్ట్రక్చర్స్లో మనకి వాటర్ సీపింగ్ అండ్ ఇంటర్సెప్షన్ ఆఫ్ ఏ డ్రైన్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, టు ప్రొవైడ్ స్పేస్ ఫర్ డ్రిల్లింగ్ హోల్స్ అండ్ ఫర్ ఫౌండేషన్ గ్రౌటింగ్. ఓకేనా, ఏమంటున్నాడు, టు ప్రొవైడ్ స్పేస్, మన స్పేస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయమంటున్నాడు దేనికి, డ్రిల్లింగ్ హోల్స్కి. ఓకేనా, డ్రిల్లింగ్ హోల్స్ అంటే మనకి వాటర్ గ్యాలరీస్లో మనకి వాటర్ పాసింగ్ అనేది జరగటం కోసం, అండ్ ఫౌండేషన్ గ్రౌటింగ్ కోసం. ఫౌండేషన్ గ్రౌటింగ్ కోసం అంటే మనకి ఫౌండేషన్ అనేది ఫౌండేషన్ వేసేటప్పుడు, గ్రౌటింగ్ అంటే తవ్వటం. ఓకేనా, ఫౌండేషన్ వేసేటప్పుడు మనకు తవ్వటానికి వీటికి స్పేస్ అనేది మనం ఎక్కువ ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్, టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ది డ్యామ్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ పర్పస్. ఓకే, ఏమన్నాడు, టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ది డ్యామ్. ఓకేనా, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది డ్యామ్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ పర్పస్. ఓకేనా, ఈ మెయింటెనెన్స్ పర్పస్ కోసం మనం ఈ డ్రైనేజ్ గ్యాలరీస్ అనేది మెయిన్లీ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకేనా, ఇంటీరియర్ అండ్ మెయింటెనెన్స్ పర్పస్ కోసం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద రూమ్ ఫర్ కీపింగ్ ఏ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్. ఓకే, ఓకేనా, ఈ ఫంక్షన్స్ అనేది మెయిన్లీ ప్రొవైడ్ చేస్తాం మనం డ్రైనేజ్ గ్యాలరీస్ అనేది కన్స్ట్రక్ట్ చేసే ముందు. ఓకేనా, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ జాయింట్స్. ఓకేనా, మన డ్యామ్ స్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ జాయింట్స్ అనేది ఎలా ఉంటాయి, మనకి హారిజాంటల్ జాయింట్స్ అండ్ వర్టికల్ జాయింట్స్. డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. హారిజాంటల్ జాయింట్స్ అనేది మనకి ఎలా ఉంటాయి చూడండి, ఇలా హారిజాంటల్ పోర్షన్లో ఉంటాయి ఫస్ట్ డయాగ్రామ్లో మెన్షన్ చేసినట్టు. అండ్ వర్టికల్ జాయింట్స్ అంటే మనకి ఇట్లా బ్రిక్ టైప్లో ఉంటాయి. ఓకేనా, బ్రిక్ టైప్లో కన్స్ట్రక్ట్ చేసినట్టు మనకి వర్టికల్ జాయింట్స్ అనేది ఉంటాయి. ఈ బ్రిక్ టైప్ వచ్చేటప్పుడు మనకి హెవీ రాక్స్ అనేది మెయిన్లీ యూజ్ చేస్తాం. ఓకేనా, హెవీ రాక్స్ అనేది మెయిన్లీ యూజ్ చేస్తాం ఈ వర్టికల్ జాయింట్స్కి. ఓకేనా, మనకి బ్రిక్స్ అనేది అయితే యూజ్ అవ్వవు. ఓకేనా, బ్రిక్ వాల్ టైప్లో కన్స్ట్రక్ట్ చేస్తాం కానీ ఈ బ్రిక్ వాల్స్ బ్రిక్స్ అయితే కనుక మనకి యూజ్ అవ్వవు ఈ డ్యామ్ జాయింట్స్కి, కన్స్ట్రక్షన్ జాయింట్స్కి యూజ్ చేయడానికి. ఈ డ్యామ్ స్ట్రక్చర్లో బ్రిక్స్ అనేది మెయిన్లీ యూజ్ అవ్వవు. మనం ఓన్లీ రాక్స్ ఉంటాయి కదా, ఆ రాక్స్ అనేది మనం రాక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తాం, హెవీ రాక్స్తో. అది చూడండి, కన్స్ట్రక్షన్ జాయింట్స్ ఆర్ ప్రొవైడెడ్ టు facilitated to construction of a dam in different structures. Okay, construction joints are provided to facilitated to the construction of a dam in different structures. ఓకేనా, ఈ కన్స్ట్రక్షన్ జాయింట్స్ అనేది మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉంటాయండి. డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో. ఓకేనా, స్ట్రక్చర్స్ అంటే మనకి జాయింట్స్ అమ్మ. ఈ స్ట్రక్చర్స్ అనేది జాయింట్స్. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ జాయింట్స్ మే బి ఎయిదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. ఓకేనా, మెయిన్లీ మనకు కన్స్ట్రక్షన్ జాయింట్స్ అనేది మెయిన్లీ మనకు హారిజాంటల్ అండ్ వర్టికల్ టైప్స్లో మెయింటైన్ అయి ఉంటాయి. నెక్స్ట్ ద హైట్ బిట్వీన్ ద హారిజాంటల్ జాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ లిఫ్ట్ అండ్ ఈజ్ లిమిటెడ్ టు 1.5 meters. ఓకేనా, ద హైట్ ఆఫ్ ది హారిజాంటల్ జాయింట్స్ జాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ లిఫ్ట్. ఓకేనా, మనం హైట్ అనేది హారిజాంటల్ జాయింట్స్ మనకి హైట్ అనేది లిమిటెడ్ హైట్ అనేది 1.5 meters అనే వరకు మనకు లిఫ్ట్ అంటే మనకి హైట్. ఓకేనా, హైట్, లిఫ్ట్ అంటే హైట్. ఈ హైట్ వచ్చేటప్పుడు మనకు ఓన్లీ 1.5 meters వరకు ఈ జాయింట్ అనేది మనం ప్రిఫర్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్షన్ జాయింట్స్. చూడండి, కన్స్ట్రక్షన్ జాయింట్స్ ఆర్ ప్రొవైడెడ్ టు అవాయిడ్ క్రాక్స్ డ్యూ టు స్ట్రింకేజ్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంక్రీట్ డ్యూ టు టెంపరేచర్ చేంజెస్. ఓకేనా, మనకి టెంపరేచర్ చేంజెస్ అనేది వచ్చినప్పుడు కూడా, ఓకేనా, టెంపరేచర్ చేంజెస్ అయినప్పుడు కూడా మనకి స్ట్రింకేజ్ ఆర్ క్రీప్ అనేది మనకి మెయిన్లీ అవుతుంటాయి కదా ఈ డ్యామ్ స్ట్రక్చర్స్లో. అంటే ఏదన్నా క్రాక్స్ అనేది రావటం కానీ ఇలా జరుగుతాయి కదా. ఇలా జరిగినప్పుడు ఏం చేస్తాం మనం, జాయింట్ అనేది ఇది ఒక టైప్ మనకి డయాగ్రామ్ మెన్షన్ చేసి చూపించాను. కాపర్ షీట్ అండ్ హూక్స్ అనేది ప్రొవైడ్ చేసి మనం ఈ జాయింట్ అనేది ఫిల్ చేస్తాం. ఓకేనా, కాపర్ షీట్ అంటే మన వాటర్ అనేది ష్రింకేజ్ అవ్వకుండా. ఓకేనా, డ్యామ్ స్ట్రక్చర్కి వాటర్ అనేది మనకి ష్రింకేజ్ అవ్వకుండా, డ్యామ్ స్ట్రక్చర్కి ష్రింకేజ్ అవ్వకుండా మనం ఈ కాపర్ షీట్ అనేది మెయిన్లీ యూజ్ చేస్తాం. ఈ కాపర్ షీట్ యూజ్ చేయడం వల్ల మన వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకోదు.
ఓకేనా. ఆ స్ట్రక్చర్ అనేది డ్యామ్ స్ట్రక్చర్ అనేది మనకి వాటర్ అబ్జార్ప్షన్ చేసుకోదు, ఓకేనా, ఈ షీట్ అనేది మనం వేయటం వల్ల. నెక్స్ట్ ఆ షీట్ వేసిన తర్వాత మనం హుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. హుక్స్ అంటే మనకి నెయిల్ టైప్లో ఉంటాయి పిన్స్, ఓకేనా. హుక్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. ఈ మెయిన్లీ వచ్చే మనకి టెంపరేచర్ చేంజెస్ వచ్చినప్పుడు మనకి ఈ క్రాక్స్ అనేది మెయిన్లీ ప్రొవైడ్ అవుతాయి, ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఫౌండేషన్ గ్రౌటింగ్, ఓకేనా. ఫౌండేషన్ గ్రౌటింగ్ అంటే మనకి గ్రౌటింగ్ అంటే తవ్వటం, ఓకేనా. గ్రౌటింగ్ అంటే తవ్వటం. ఫౌండేషన్ గ్రౌటింగ్ మీన్స్ ఇన్ ఇంజెక్టింగ్ ఏ slurry of water and cement with certain admixtures into the fissures and cracks of the foundation at low pressure is called grouting, ఓకేనా. గ్రౌటింగ్ మీన్స్ ఇంజెక్టింగ్ ఏ స్లర్రీ ఆఫ్ వాటర్, ఓకేనా. ఇంజెక్టింగ్ ఏ స్లర్రీ ఆఫ్ వాటర్ అంటే మనకి ఫస్ట్ గ్రౌటింగ్ అంటే మనకి గ్రౌటింగ్ మీన్స్ మనకి మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే మెయిన్లీ డ్యామ్ స్ట్రక్చర్స్లో మనకి వాటర్ అనేది మనకి డ్యామ్ స్ట్రక్చర్స్లో మెయిన్లీ మనకి గ్రౌటింగ్ అంటే ఈ కాంక్రీట్ లేయింగ్ చేయటం, ఓకేనా. కాంక్రీట్ లేయింగ్ చేయటం ఎలా చేస్తాం, ఫస్ట్ స్లర్రీ ఆఫ్ వాటర్ అనేది మనం ఫస్ట్ ప్రొవైడ్ చేసి, ఓకేనా. మనకి స్లర్రీ ఆఫ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేసి సిమెంట్ విత్ సర్టెన్ అడ్మిక్చర్స్ ఇంటూ ద ఫిష్యూస్ ఆర్ క్రాక్స్ ఆఫ్ ది ఫౌండేషన్ అట్ లో ప్రెజర్ ఈజ్ కాల్డ్ గ్రౌటింగ్, ఓకేనా. మనకి లో ప్రెజర్లో ఈ సిమెంట్ విత్ సర్టెన్ అడ్మిక్చర్స్ అనేది యూజ్ చేసి ఈ స్లర్రీ ఆఫ్ వాటర్ అనేది మనకి మిక్స్ చేసి ఈ క్రాక్స్ అనేది ఫామ్ అయిన దగ్గర మనకి ఫౌండేషన్స్లో లో ప్రెజర్తో ఫస్ట్ మనం ఈ ఫిల్ చేస్తాం, గ్రౌటింగ్లో ఫిల్ చేస్తాం, ఓకేనా. ఇట్ ఈస్ డన్ టు ప్రివెంట్ ద లీకేజ్ అండ్ టు రెడ్యూస్ ద అప్లిఫ్ట్ ప్రెజర్, ఓకేనా. ఇది మెయిన్లీ మనకి దేనికి యూజ్, ఆ లీకేజెస్ అనేది మనకి రెడ్యూస్ చేయడానికి, ఓకేనా. లీకేజెస్ అనేది రెడ్యూస్ చేయడానికి అండ్ అప్లిఫ్ట్ ప్రెజర్ అనేది తగ్గించడానికి మనకి మెయిన్లీ యూజ్ ఈ ఫౌండేషన్ గ్రౌటింగ్ అనేది, ఓకేనా. ఇట్ కన్సాలిడేట్స్ ద రాక్ అండర్ ద డ్యామ్, ఓకేనా. ఈ గ్రౌటింగ్ అనేది చేయటం వల్ల ఏంది, మన కన్సాలిడేషన్ ఆఫ్ ది రాక్ అనే కన్సాలిడేషన్స్ ద రాక్ అండర్ ద డ్యామ్ అంటే మనకి డ్యామ్ స్ట్రక్చర్స్లో ఈ గ్రౌటింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకి డ్యామ్ స్ట్రక్చర్స్ అనేది మనకి టెన్షన్ డెవలప్స్ అనేది కావమ్మా, ఓకేనా. ఈ టెన్షన్ డెవలప్స్ అనేది కావు. నెక్స్ట్ ఈ ప్రెజర్ అనేది కూడా ప్రెజర్ యాక్ట్ అయినప్పుడు కూడా మనకి స్టిఫ్గా ఉంటాయి, ఓకేనా, ఈ గ్రౌటింగ్ చేయటం వల్ల, ఓకేనా. అందుకని మెయిన్లీ డ్యామ్ స్ట్రక్చర్స్ మనకి గ్రౌటింగ్ అనేది మెయిన్ పాయింట్, ఓకేనా. కంపల్సరీ గ్రౌటింగ్ చేయాల్సిందే, ఓకేనా. నెక్స్ట్ మనకి సేమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో మనం యూజ్ చేసేటప్పుడు కూడా మనకి స్లాబ్ కండిషన్స్లో అంటే ఓకే బిల్డింగ్ కానీ స్లాబ్స్ కానీ బీమ్స్ కానీ కాలమ్స్లో చేయరు, బీమ్ స్ట్రక్చర్స్లో అండ్ స్లాబ్స్లో మనకి ఎక్కువ ఈ గ్రౌటింగ్ కండిషన్ అనేది ఎక్కువ చేస్తుంటారు, ఓకేనా. ఈ గ్రౌటింగ్ కండిషన్ ఎందుకంటే మనకి స్లాబ్ అనేది మనకి టెన్షన్ అనేది ప్రొవైడ్ కాకుండా ఉండటం కోసం, ఓకేనా. టెన్షన్ అనేది ప్రొవైడ్ కాకుండా నెక్స్ట్ స్ట్రింకేజ్ ఆ క్రీప్ అనేది ప్రొవైడ్ కాకుండా, ఓకేనా. వీటి కోసం ఈ గ్రౌటింగ్ అనేది మనకి మెయిన్లీ యూజ్ చేస్తారు, ఓకేనా. ఈ గ్రౌటింగ్ వచ్చేటప్పుడు మనకి మెయిన్లీ ఎలా ఉండిద్ది అంటే మనకి వైట్ సున్నం టైప్లో ఉండిద్ది మనకి, ఓకేనా. ఈ గ్రౌటింగ్ చేయడానికి మెటీరియల్ అది. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి ఈ గ్రౌటింగ్ చేయడానికి మనకి స్టీల్ వైర్స్ అనేది చెప్పేసి ఉంటాయి, ఆ స్టీల్ వైర్స్ కూడా ఈ గ్రౌటింగ్ చేయడానికి మనకి మెయిన్లీ యూజ్ చేస్తారు, ఓకేనా. ఇవి వచ్చేటప్పుడు మనకి ఎక్కువ ఫౌండేషన్స్లో స్లాబ్స్లో యూజ్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ స్పిల్వే. Spillway means the overflow sections provided in the body wall of the dam for disposing flood waters to the downstream side without endangering the stability of the dam are called spillways. Okay, spillways అంటే ఏమంటున్నాడు, ఓవర్ఫ్లో సెక్షన్స్, ఓకేనా. ఓవర్ఫ్లో సెక్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద బాడీ వాల్, ఓకేనా. మనకి డ్యామ్ స్ట్రక్చర్స్లో మనకి ఓవర్ఫ్లో సెక్షన్స్ అంటే ఎక్కడ మనకి టాప్ ఆఫ్ ది పొజిషన్, ఓకేనా. టాప్ ఆఫ్ ది క్రస్ట్ స్పిల్వే ఆఫ్ ది క్రస్ట్ ఉంటాయి కదా, క్రస్ట్ లెవెల్స్ ఉంటాయి కదా,
ఈ క్రస్ట్ లెవెల్స్ దగ్గర మన స్పిల్వేస్ అనేది మెయిన్లీ వాటర్ పాసింగ్ కోసం మెయిన్లీ యూజ్ చేస్తాం. ఓకేనా, డ్యామ్ కండిషన్లో. నెక్స్ట్ డిస్పోజింగ్ ఫ్లడ్ వాటర్ టు ది డౌన్ స్ట్రీమ్ సైడ్. ఓకేనా, అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి వాటర్ అనేది డిస్పోజ్ చేయడం కోసం. డిస్పోజ్ చేయడం అంటే మనకి అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్కి వాటర్ అనేది డిస్పోజ్ చేయడం కోసం. సారీ, అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి మనకి వాటర్ అనేది డిస్పోజ్ చేయడం కోసం మెయిన్లీ ఫ్లడ్ వాటర్ అనేది డిస్పోజ్ చేయడం కోసం మెయిన్లీ ఈ స్పిల్వేస్ అనేది మెయిన్లీ యూజ్ చేస్తారు. సైడ్ వితౌట్ ఎండేంజరింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద డ్యామ్. ఓకేనా, ఈ స్పిల్వేస్ అనేది మెయిన్లీ ఏ పర్పస్ కోసం అంటే మనకి ఎండేంజరింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ది డ్యామ్, అంటే మనకి డ్యామ్ యొక్క స్ట్రక్చర్ అనేది డేంజర్ కండిషన్లోకి వెళ్ళకుండా, ఓకేనా, డేంజర్ కండిషన్లోకి వెళ్ళకుండా స్టెబిలిటీ ఉండటం కోసం. ఓకేనా, డ్యామ్ అనేది స్టెబిలిటీగా ఉండటం కోసం. ఓకేనా, మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమైతే మనకి డ్యామ్ స్ట్రక్చరు వాటర్ అనేది ఎక్కువగా ఫ్లడ్స్ రావటం వల్ల మనకి వాటర్ పాసింగ్ అనేది మనకి డ్యామ్ స్ట్రక్చర్ బ్యాక్ సైడ్న స్టోరేజ్ పర్పస్ దగ్గర వాటర్ అనేది మనకి ఎక్కువగా తన్ని పెట్టి ఉన్నాయి అనుకో డ్యామ్ స్ట్రక్చర్కి. అప్పుడు ఏమైతే మనకి ఆ డ్యామ్ స్ట్రక్చర్ అనేది మనకి డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిద్ది. ఓకేనా, ఆ డేంజర్ పొజిషన్లోకి వెళ్ళకుండా మనం ఈ స్పిల్వేస్ ద్వారా వాటర్ అనేది పాసింగ్ చేసుకుంటాం. ఓకేనా, స్పిల్వేస్ పాసింగ్ చేస్తే ఏమైతే మనకి ఎండేంజరింగ్ అంటే మనకి డేంజర్ పొజిషన్లో నుంచి మనకి స్టెబిలిటీ కండిషన్లోకి డ్యామ్ అనేది వచ్చింది. ఓకేనా, దీన్నే మనం స్పిల్వే అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టైప్స్ ఆఫ్ స్పిల్వేస్. ఓకే, టైప్స్ ఆఫ్ స్పిల్వేస్లో మనకి మెయిన్లీ 6 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ ఓపెన్ స్పిల్వేస్ ఆర్ వోగీ స్పిల్వేస్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ యూనిట్, వోగీ స్పిల్వే అండ్ సైఫన్ స్పిల్వే. ఈ మెయిన్లీ ఈ 2 టైప్స్ ఆఫ్ స్పిల్వేసే మనకి మెయిన్లీ యూస్ఫుల్ అమ్మా ఇన్ దిస్ యూనిట్లో. ఓకే, ఫస్ట్ వన్ ఓపెన్ స్పిల్వే ఆర్ వోగీ స్పిల్వే అండ్ సెకండ్ వన్ సైఫన్ స్పిల్వే. Siphon spillway and third one straight drop spillway. Okay na, Vogie spillway and second one siphon spillway, third one straight drop spillway, fourth one shaft spillway and fifth one through spillway, sixth one side channel spillway. Okay na, in these types of spillways are very very important in this unit. Okay, first one Vogie spillway. Okay, Vogie spillway means చూడండి, Vogie spillway డయాగ్రామ్ చూడండి మనకి ఎలా ఉందో. ఓకేనా, Vogie spillway వచ్చేటప్పుడు మనకి డ్యామ్ స్ట్రక్చర్ పొజిషన్లో ఉంటుంది, బాడీ ఆఫ్ ద డ్యామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ ప్రొఫైల్ ఆఫ్ డ్యామ్ దగ్గర మనకి స్పిల్వే అనేది మెన్షన్ అయ్యి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కింద వచ్చే బకెట్. ఓకేనా, డౌన్ మనకి రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ మన డౌన్ స్ట్రీమ్ సైడ్ నుంచి అప్ స్ట్రీమ్ సైడ్కి వస్తున్న వాటర్ అనేది అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి వస్తున్న వాటర్ అనేది మనకి ఎలా పడుద్ది, మనకి కింద బకెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బకెట్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకి అప్పుడు ఏమైంది, వాటర్ అనేది మనకి ఒక్కసారిగా పడుతున్నప్పుడు మనకి క్రాక్స్ అనేది ప్రొవైడ్ కాకుండా చూసిద్ది. ఓకేనా, చూడండి, అందుకని మనకి బకెట్ టైప్లో మనకి కింద ప్రొవైడ్ చేస్తారు డ్యామ్ స్ట్రక్చర్స్లో. చూడండి, నెక్స్ట్ సైడ్ డయాగ్రామ్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, షార్ప్ క్రస్ట్ వియర్ అండ్ అప్ స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ది Vogie spillway, నెక్స్ట్ మ్యాక్సిమం రిజర్వాయర్ లెవెల్ అండ్ డిజైన్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ అప్పర్ నాపీ అండ్ లోయర్ నాపీ. ఓకే, అప్పర్ నాపీ అండ్ లోయర్ నాపీ అంటే మనకు వాటర్ పాసింగ్ జరిగిద్ది కదా, వాటర్ పాసింగ్ అనేది మనకు లోయర్ నాపీ మీద జరిగిద్ది. నెక్స్ట్ టాప్ పొజిషన్ మనం అప్పర్ నాపీ పొజిషన్ అని చెప్పేసి అంటాము. చూడండి, ఇట్ ఈస్ ఏ వెరీ కామన్ టైప్ ఆఫ్ స్పిల్వే ఇన్ కాంక్రీట్ డ్యామ్స్ అండ్ లొకేటెడ్ అట్ ది సెంటర్. ఓకేనా, ఏమంటున్నాడు, ఇట్ ఈస్ ఏ వెరీ కామన్ టైప్. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనకి మోస్ట్లీ కామన్ టైప్ అమ్మా ఇది. మనం ఎక్కువ ఈ టైప్స్ ఆఫ్ డ్యామ్స్ అనేది మనం మెయిన్లీ యూజ్ చేస్తాం కాంక్రీట్ డ్యామ్స్ వచ్చేటప్పటికి. ఓకేనా, ఈ Vogie spillway డ్యామ్స్ అనేది మనం మెయిన్లీ కాంక్రీట్తో కన్స్ట్రక్షన్ అనేది చేస్తాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ Vogie క్రస్ట్ అండ్ ఏ బకెట్.
ఓకేనా. ఇది వచ్చేటప్పుడు మనకి క్రస్ట్ లెవెల్ అనేది మనకి ఓగి టైప్లో ఉండిద్ది. ఇక్కడ ఓగి క్రస్ట్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. అండ్ బకెట్ కింద బాటంలో మనకి బకెట్ అనేది ప్రొవైడ్ ఉంటుంది కదా, ఆ బకెట్ వచ్చేటప్పుడు మనకి వాటర్ అనేది కింద పడినప్పుడు మనకి ఒక్కసారిగా వాటర్ అనేది మనకు టాప్ పొజిషన్ నుంచి బాటమ్ పొజిషన్కి వాటర్ అనేది ఒక్కసారిగా పడుతున్నప్పుడు ఏమైంది, మనకు హోల్స్ అనేది ఏదన్నా అంటే అక్కడ డ్యామ్ బేస్ ఆఫ్ ది డ్యామ్ స్ట్రక్చర్ అనేది మనకి గట్టిగా లేదనుకో, మనకి ఏమైంది అక్కడ ఎక్కువ సాయిల్ ఎరోడబుల్ అనేది కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే అక్కడ మనం బకెట్ అనేది ప్రొవైడ్ చేసాం అనుకో, వాటర్ అనేది మనకి ఒక్కసారి ఇలా వచ్చేసి వేవ్ ఫామ్ అవుతా మనకు వాటర్ అనేది వేవ్ ఫామ్ అవుతా వెళ్ళిద్ది. ఓకేనా. అందుకని ఈ బకెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వాటర్ స్పిల్స్ అండ్ ఫ్లోస్ ఓవర్ ద ఓగి క్రస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాలింగ్ షీట్ ఆఫ్ వాటర్ నాపీ. ఓకేనా. వాటర్ అనేది నెక్స్ట్ మనకి నాపీ ద్వారా మ్యాక్సిమం రిజర్వాయర్ లెవెల్ నుంచి మనకి నాపీ ద్వారా వాటర్ ఫాలింగ్ అనేది జరిగిద్ది. ఓకేనా. ఏ బకెట్ ఈజ్ ప్రొవైడెడ్ అట్ ద లోయర్ ఎండ్. బకెట్ అనేది మనకి లోయర్ ఎండ్లో మనకి వేవ్ ఫార్మేషన్ జరుగుతూ వెళ్ళటం కోసం ఈ బకెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. వేవ్ ఫార్మేషన్ జరుగుతూ వెళ్ళటం కోసం ఈ బకెట్ అనేది మెయిన్లీ మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కూల్ ఆఫ్ వాటర్. ఓకేనా. ఈ బకెట్ అనేది ప్రొవైడ్ చేయటం వల్ల మనకి వాటర్ పొజిషన్ అనేది మనకు కూల్గా వెళ్తూ ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ వెన్ ద వాటర్ ఫాల్స్ ఇన్ ద బకెట్ ద ఎక్సెస్ ఎనర్జీ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ వాటర్ గెట్స్ డెసిపేటెడ్. ఓకేనా. ఏమంటున్నాడు, మనకి ఈ బకెట్ అనేది యూజ్ చేయడం వల్ల వాటర్ ఫాల్ కండిషన్ వచ్చేటప్పుడు మనకి ఎక్సెస్ ఎనర్జీ ఎనర్జీ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఆఫ్ వాటర్ గెట్స్ డిసిపేటెడ్. అంటే ఫాస్ట్ మూవింగ్ వాటర్ అనేది మనకి డిసిపేట్ అయ్యిద్ది అంటున్నాడు, అంటే కొంచెం తగ్గిద్ది. ఓకేనా. వాటర్ పాసింగ్ కండిషన్ అనేది. అందుకని మెయిన్లీ మనం ఈ బకెట్ అనేది మెయిన్లీ దీంట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ గేట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ద క్రస్ట్ ఆఫ్ ది స్పిల్వే. నెక్స్ట్ ఈ స్పిల్వే దగ్గర మనం గేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ గేట్స్ అనేది రిలీజ్ చేస్తే, ఈ స్పిల్వే గేట్స్ అనేది మనం రిలీజ్ చేస్తేనే మనం ఈ వాటర్ పాసింగ్ అనేది జరిగిద్ది. ఓకేనా. ఇది ఓగి స్పిల్వే గురించి. ఓకే. నెక్స్ట్ సైపన్ స్పిల్వే వచ్చేటప్పటికి డయాగ్రామ్ అనేది ఇలా ఉండిద్ది చూడండి. ఓకే. సైపన్ స్పిల్వే గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఒక చూడండి సైపన్ స్పిల్వే చూడండి. సైపన్ స్పిల్వే డయాగ్రామ్ అనేది ఎలా ఉంది చూడండి. మనకి సైపన్ స్పిల్వే డయాగ్రామ్ వచ్చేటప్పుడు మనకి ట్రెపెజాయిడల్ సెక్షన్లో ఉండిద్ది. ఓకేనా. దీనికి మనకి క్రౌన్ అండ్ లోయర్ లింబ్ అని చెప్పేసి ఉండిద్ది. నెక్స్ట్ క్రస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి మిడిల్ పోర్షన్ ఆఫ్ ది క్రస్ట్. ఓకేనా. క్రస్ట్ లెవెల్ వచ్చేటప్పుడు మిడిల్ పోర్షన్ ఆఫ్ ది ఓపెనింగ్లో ఉండిద్ది. అప్పర్ లింబ్ అండ్ ఇన్లెట్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉండిద్ది. నెక్స్ట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అండ్ ఎయిర్ వెంట్. నెక్స్ట్ స్టెప్ పొజిషన్లో అనేది మనకి సైఫన్ స్పిల్వే అనేది స్టెప్ పొజిషన్లో మనకి ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా. చూడండి థియరీ చూడండి. ఫస్ట్ పారా, ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్పిల్వే ఈజ్ డిజైన్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సైఫన్. ఓకే. ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్పిల్వే ఈజ్ డిజైన్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సైఫన్. ద క్రస్ట్ ఆఫ్ ది సైఫన్ స్పిల్వే ఈజ్ ఫిక్స్డ్ ఎట్ FRL. ఓకే. ఈ సైఫన్ స్పిల్వే వచ్చేటప్పుడు మనకి ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి ఫిక్స్ చేసి ఉండిద్ది. ఓకేనా. ఓపెనింగ్ అనేది మనకి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ నుంచే ఇన్లెట్ ఓపెనింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ when the water level in the reservoir rises above the FRL full reservoir level, water starts spilling over the crust and upstream air vent is sealed off. ఓకే. ఓకేనా. ఏమంటున్నాడు, when the water level is in the reservoir rises above the full reservoir level, water starts. ఓకేనా. ఈ వాటర్ లెవెల్ అనేది మనకి ఫుల్ రిజర్వాయర్ మనకి ఎక్కడ రైజ్ అయితే అంటున్నాడు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దగ్గర నుంచి మనకి వాటర్ పాసింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది అంటున్నాడు. ఓకేనా. స్పిల్లింగ్ ఓవర్ ద క్రస్ట్ మీదుగా. ఓకేనా. ఓవర్ ద క్రస్ట్ మీదుగా మనకు అప్స్ట్రీమ్ ఎయిర్ వెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేసి ఉంటుంది. దీనికి ఈ సీల్డ్ ఆఫ్.
Okay, the downstream is also sealed off by the flowing water and the air is prevented from entry it. ఓకేనా, మనకేమంటున్నాడు, ఈ వాటర్ అనేది మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఫ్లో అనేది జరిగిద్ది, అండ్ ఆల్సో ఈ సీల్డ్ బై ద ఫ్లోయింగ్ వాటర్ అండ్ ఎయిర్ ఈజ్ ప్రివెంట్ ఫ్రమ్ ఎంట్రీయింగ్ ఇట్. ఓకేనా, ఈ వాటర్ పాసింగ్ జరుగుతున్నప్పుడు మనకి ఎయిర్ వెంట్తో మనకు వాటర్ పాసింగ్ అనేది జరిగిద్ది. ఓకేనా, అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్తో ఎయిర్ వెంట్ పోర్షన్తో మనకు వాటర్ అనేది పాసింగ్ జరిగిద్ది. ఓకేనా, ద ఎంట్రాప్డ్ ఎయిర్ ఇన్ ద లోయర్ లింబ్ ఈజ్ డ్రైవెన్ అవుట్ అండ్ సైఫోనిక్ యాక్షన్ ఈజ్ స్టార్టెడ్. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి ఎయిర్ కండిషన్తో వాటర్ అనేది ఫ్లో జరుగుతున్నప్పుడు మనకి లోయర్ లింబ్ ఈజ్ డ్రైవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ది సైఫన్ యాక్షన్. ఓకేనా, మన సైఫన్ యాక్షన్ అనేది లోయర్ లింబ్ పొజిషన్లో మనకి సైఫన్ యాక్షన్ అనేది మనకి జరిగిద్ది. సైఫన్ యాక్షన్ జరగటం అంటే మనకు వాటర్ పాసింగ్ జరగటం. ఓకేనా, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ప్రైమింగ్. ఓకేనా, ఈ ప్రాసెస్ మనం ప్రైమింగ్ ప్రాసెస్ అంటే ప్రైమరీ ప్రాసెస్. వన్స్ ద సైఫన్ ఈజ్ ప్రైమ్డ్, వాటర్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ అవుట్ టిల్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద రిజర్వాయర్ ఫాల్స్ బిలో ద లెవెల్ ఆఫ్ ది అప్పర్ లింబ్. ఏమంటున్నాడు, మనకి వన్స్ సైఫన్ అనేది మనకి స్టార్ట్ అయినప్పుడు, ఓకేనా, సైఫన్ అనేది ప్రైమ్డ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాటర్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ అవుట్ టిల్ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద రిజర్వాయర్ ఫాల్స్ బిలో ద లెవెల్ ఆఫ్ ద అప్పర్ లింబ్. ఓకేనా, మనకి అప్పర్ లింబ్ నుంచి, ఓకేనా, అప్పర్ లింబ్ నుంచి మనకి లోయర్ లింబ్కి వాటర్ అనేది ఫాల్స్ కండిషన్ జరిగిద్ది. ఓకేనా, ఈ ప్రైమ్డ్ కండిషన్ జరుగుతున్నప్పుడు. ఓకేనా, నెక్స్ట్ వెన్ ద వాటర్ లెవెల్ ఫాల్స్ టు FRL ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ ద లోయర్ లింబ్. ఓకేనా, మనకి ఫుల్ రిజర్వాయర్ లెవెల్తో మనకి వాటర్ లెవెల్ అనేది ఫాల్ జరుగుతున్నప్పుడు, అంటే ఫ్లో అనేది జరుగుతున్నప్పుడు ఈ లోయర్ లింబ్ నుంచి మనకి ఎయిర్ వెంట్ అనేది పాస్ అయ్యిద్ది. ఓకేనా, ఎయిర్ ఎంటర్స్ ఇన్ ద లోయర్ లింబ్ త్రూ ఎయిర్ వెంట్ సైఫోనిక్ యాక్షన్ ఈజ్ స్టాప్డ్. ఓకేనా, ఇది జరుగుతున్నప్పుడు మనకి సైఫోనిక్స్ యాక్షన్ అనేది మనకి స్టాప్ అయ్యిద్ది అంట. In the spillway, the head causing flow is the difference between upstream and downstream water level. Hence, the discharge is more when compared to the Voge spillway of the same length. Okay, the difference between upstream and downstream water levels. Hence, the discharge is more when compared to the Voge spillway. ఓకేనా, ఈ మనం వోగి స్పిల్వేతో పోల్చుకుంటే కనుక లెంత్ వచ్చేటప్పుడు మనకు సేమ్గానే ఉంటుంది వోగి స్పిల్వే అండ్ సైఫన్ స్పిల్వే, అండ్ డిశ్చార్జ్ వచ్చేటప్పటికి వోగి స్పిల్వేతో కంపేర్ చేసుకుంటే ఈ సైఫన్ స్పిల్వే డిశ్చార్జ్ అనేది మనకి ఎక్కువగా ఉండిద్ది అంటున్నాడు. ఓకేనా, ఇది సైఫన్ స్పిల్వే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చే మనకి ఎర్త్ అండ్ డ్యామ్స్ టాపిక్స్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. Okay.